మొబైల్ సోషల్ మీడియాకి పిల్లలు బాగా అలవాటు పడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బానిసల్లా మారిపోతున్నారు. అయితే 16 ఏళ్లలోపు యువతకు ఏది మంచో ఏది చెడో సరిగ్గా తెలియదు. తాము సోషల్ మీడియాలో చూసేవన్నీ నిజమే అనుకుంటారు. అలాంటి వారు కొన్ని సందర్భాల్లో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుంది. యూత్ని సోషల్ మీడియా చెడగొడుతోంది. అయితే అందులో ఏం చూడాలి, ఏం చూడకూడదు, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు అనేది మైనర్లు సరిగా గుర్తించలేకపోతున్నారు. ఇలాంటి అంశాలను గమనించిన ఏపీ ప్రభుత్వం 16 లోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేయాలనే ఆలోచనలో ఉంది. స్విట్జర్లాండ్ దావోస్లోని బ్లూమ్స్బర్గ్తో ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసే అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఇప్పటికే ఇలాంటి నిర్ణయాన్ని ఆస్ట్రేలియా తీసుకుంది. ఇప్పుడు దాన్ని ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని మంత్రి తెలిపారు. 16 లోపు యువతకు సోషల్ మీడియాలో ఏది చూడాలి, ఏది చూడకూడదనేది పూర్తి అవగాహన ఉండదన్న ఆయన పిల్లలు తప్పకుండా తప్పుబారి పట్టకుండా బలమైన చట్టపరమైన చర్యలుండాలన్నారు. నారా లోకేష్ వ్యాఖ్యలపై టీడీపీ జాతీయ ప్రతినిధి దీపక్ రెడ్డి స్పందించారు. మంత్రి సరైన విధంగా మాట్లాడారని, సోషల్ మీడియా వల్ల పిల్లలకు మానసికంగా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్న విషయాన్ని మంత్రి హైలైట్ చేశారన్నారు. యువత సేఫ్టీ చాలా ముఖ్యమన్న ఆయన 16 లోపు పిల్లలకు ఎమోషనల్ మెచ్యూరిటీ ఉండదని, అందువల్ల వారికి స్వేచ్ఛగా లభిస్తున్న నెగిటివ్, ప్రమాదకరమైన కంటెంట్ వల్ల సమస్యలు రాగలవన్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం ప్రపంచ దేశాల్లో ఇలాంటి అంశంపై తీసుకుంటున్న చర్యల్ని పరిశీలిస్తున్నామని, ఆస్ట్రేలియా సోషల్ మీడియా చట్టాన్ని గమనిస్తున్నామన్నారు.